TP9 टाइम न्यूज़ प्रजाहितं प्रगतिशीलम्। विजय संकल्प यात्रा दरपल्ली జరిగిన సందర్భంగా ఈ యొక్క సభకు అధ్యక్షత వహించినటువంటి జిల్లా అధ్యక్షులు దినేష్ గారు, మరి మీ అందరి ప్రియతమ నాయకుడు పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారు, శాసన సభ్యులు కన్పాల్ సూర్యనారాయణ గారు, అదేవిధంగా మరొక శాసన సభ్యుడు ఆర్మూర్ శాసన సభ్యుడు వైడి రాకేష్ రెడ్డి గారు, పల్లె గంగారెడ్డి గారు, భూమన్న గారు, మరి వేదిక ఉన్నటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ముందున్నటువంటి కార్యకర్తలు, మరి ముందున్నటువంటి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మీడియా మిత్రులు అందరికీ కూడా నాకు నమస్కారాలు తెలియజేస్తాను. మీరు చాలాసేపటి నుంచి కూర్చున్నట్టుందని ఎక్కువ సమయం తీసుకొని మాకు కూడా ఇంకా చాలా ఊళ్ళు పోయేది ఉన్నది, కానీ 4 మాటలు చెప్పాలని వచ్చినాము. మిమ్మల్ని అందరినీ ఈ విజయ సంకల్ప యాత్రలో తెలంగాణ మొత్తంగా యాత్రలు భారతీయ జనతా పార్టీ చేపట్టింది. వారం రోజులుగా యాత్రలు ప్రతి నియోజకవర్గంలో ఈ యాత్ర కొనసాగుతా ఉంది. 5 ప్రాంతాల నుంచి 5 యాత్రలు కదిలి మరి ఈరోజు కొమరంభీం జిల్లా వ్యాప్త అయినటువంటి బాసర నుంచి ప్రారంభమైనటువంటి యాత్ర ఈరోజు మీ ముందుకు వచ్చింది. మరి మిమ్మల్ని అందరినీ రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో జరిగేటటువంటి ఎన్నికలు, ఇది కేంద్రానికి సంబంధించినటువంటి ఎన్నికలు, నరేంద్ర మోదీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిగా చేసుకునేటటువంటి ఎన్నికలు. మరి దేశమంతా కూడా మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారే కావాలని కోరుకుంటున్నటువంటి ఎన్నికలు. మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 100కి 200% నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. మన తెలంగాణ నుంచి కూడా ఉన్న 17 స్థానాల్లో 17 పార్లమెంటు స్థానాల్లో 12 నుంచి 15 స్థానాలు పార్లమెంటు స్థానాలు నరేంద్ర మోదీ గారి యొక్క ఆ యొక్క కేంద్ర ప్రభుత్వంలో మన పార్టీ నుంచి, ఇక్కడ మన ప్రాంతం నుంచి కూడా ఎంపీలు ఉండాలని ఇక్కడ నుంచి మీరు అందరూ ధర్మపురి అరవింద్ గారిని ఏ విధంగా పోయినసారి గెలిపించిందో భారీ మెజార్టీతో ఇక్కడ నుంచి పార్లమెంటుకు మళ్ళీ గెలిపించి పంపాలని మనందరినీ కోరడానికి వచ్చినాం. నరేంద్ర మోదీని ఎందుకు గెలిపించాలో ఇంతకుముందు రాకేష్ రెడ్డి గారు చెప్పిండ్రు, అరవింద్ గారు చెప్పిండ్రు, సూర్యనారాయణ గారు మాట్లాడిండ్రు. ఈరోజు ఈ దేశం బాగుండాలన్నా, ఈ దేశంలో మనం అందరం ప్రశాంతంగా నిద్రపోవాలన్నా, ప్రశాంతంగా భోజనం చేయాలన్నా, ప్రశాంతంగా మన ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నా, మన దేశం అభివృద్ధి చెంది భారతదేశం ప్రపంచ దేశాల్లో మొదటి స్థానంలో ఉండాలన్నా ఈ దేశానికి నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉన్నది. నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రపంచానికి ఎక్కడ ఎవరినైనా ఏ దేశానికి పోయినా నరేంద్ర మోదీ గారు ఆ దేశానికి పోయిండు అంటే ఒకప్పుడు ఆ దేశాలని మనకంటే ధనికమైనటువంటి దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో మన దేశ ప్రధానులు పోతే ఎవరు పట్టించుకోకపోతే వెనక సీట్లు, 2వ సీట్లో, 3వ సీట్లో, వెనక సీట్లో కూర్చోటోడు. ఈ రోజు నరేంద్ర మోదీ గారు ఏ దేశానికి పోయినా వారే మొట్టమొదటి సీట్లో మధ్యలో ఉన్నటువంటి సీట్లో నరేంద్ర మోదీ గారికి గౌరవం దక్కుతా ఉందంటే భారత జాతి అంతా, భారతదేశంలో ప్రజలంతా కూడా గర్వపడాల్సినటువంటి సమయం ఇదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రపంచం కరోనా ఒడికిచ్చిందా లేదా? కరోనా వచ్చినప్పుడు అందరం భయపడ్డామా లేదా? మనం ఎవరో ఉంటామో ఎవరో పోతామో అని భయపడ్డాం. నాకేమొస్తుందో నీకేమొస్తుందో, ఎవరింట్లో ఏమైందో, ఈరోజు ఎవరింట్లో ఎవరు చనిపోయిందో తెలియదు. భర్త చనిపోతే భార్య చూడలేదు, తండ్రి చనిపోతే కొడుకు తలకొని పెట్టలేదు, జేసీబీలు తీసుకుపోయి పుడిసి వచ్చిండ్రు, వాళ్ళే తీసుకుపోయి దహనాలు చేసి వచ్చిండ్రు. అంత దారుణమైనటువంటి పరిస్థితి ఈ దేశం కాదు ప్రపంచం అంతా ఎదుర్కొన్నది. అటువంటి క్లిష్ట సమయంలో కూడా భారతదేశం ప్రపంచ దేశాల్లో అత్యధిక జనాభా ఉన్న దేశం అయినప్పటికీ కూడా నరేంద్ర మోదీ గారు మనకందరికి కూడా ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చినటువంటి విషయాన్ని మనం అందరం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి.
ఎవరు ధైర్యాన్ని కోల్పోవద్దు. ఈ మహమ్మారిని మనం ఎదుర్కొన్నాం, దీన్ని పారదోలుదాం మన దేశం నుంచి అని చెప్పి మరి ఎంబడే మనకు టీకాలు తయారు చేయించి పేద ప్రజలకు అందరికీ కూడా ఉచితంగా టీకాలు వేసి మన ప్రాణాలు కాపాడేటువంటి నరేంద్ర మోదీ గారిని మనం గెలిపియాలా లేదా ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. దేశమే కాదు ప్రపంచమంతా ఈ యొక్క కరోనా సంక్షేమంలో ప్రతి ఒక్క దేశం పెద్ద పెద్ద దేశాలు కూడా ఆర్థిక సంక్షోభానికి గురైనాయి. మన భారతదేశం పెద్ద జనాభా ఉన్న దేశం ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకొని నిలకడగా మన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఈరోజు భారతదేశంలో ఎంతో మంది పక్కన దేశాల్లో తిండికి లేక అల్లాడుతుంటే, ఒక ప్యాకెట్ గోధుమ పిండి కోసం పీట్లాడుకొని బజార్లో కింద పడేస్తుంటే, ఆకలికి అలమటిస్తుంటే వారికి మన దేశం నుంచి తిండి పంపిన నాయకుడు నరేంద్ర మోదీ గారు అని చెప్పి నేను తెలియజేస్తాను. ఈరోజు పేద ప్రజల కష్టం తెలిసినటువంటి వాడు, పేద ప్రజల యొక్క జీవితం చూసినటువంటి వాడు, ఒక పేదవాడుగా ఒక రైల్వే స్టేషన్ ఫుట్పాత్ పైన ఛాయ్ బండి నడిపినటువంటి వాడు వారి తండ్రి గారు. ఆ ఛాయ్ బండి నడుపుతుంటే వచ్చిన వాళ్ళకు ఛాయ్ ఇస్తున్నటువంటి వాడు నరేంద్ర మోదీ గారు. ఒక పేద కుటుంబం నరేంద్ర మోదీ గారు వారి తల్లి చాలా మంది ఇళ్లలో పాచి పనులు చేసుకొని, అంటే అంట్లు తోముకొని, ఇండ్లు ఉంచుకొని, 4-5 ఇండ్లు పట్టుకొని పని చేసుకొని పిల్లలను తాకి పెద్దగా చేసి పెంచి చదివిస్తే ఎంతో కష్టపడి ఈ రోజు గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశానికి ప్రధానమంత్రిగా ఆయన నరేంద్ర మోదీ గారు ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళ యొక్క ఆకలి తెలిసిన వాడు, బాధలు తెలిసిన వాడు. ఈ రోజు పేద ప్రజల కష్టాలు తీర్చడానికి ఆ శ్రీరామచంద్రుడు మన దగ్గరికి పంపినవాడని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. 100 సంవత్సరాలు అయినటువంటి ఆ రామాలయం అయోధ్యలో ఈ రోజు ఆ రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది అంటే స్వయంగా శ్రీరాముడే నరేంద్రుని యొక్క భారతదేశానికి పంపిండు. రామ రాజ్యం ఈ దేశంలో మళ్ళీ వర్ధిల్లాలని, ఒక కొత్త యుగం ప్రారంభం కావాలని ఈరోజు నరేంద్ర మోదీ గారిని పంపించారు. అందరూ భావించాలి. ప్రతి గ్రామంలో పండుగ చేస్తూ ఉన్నాం. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ జరుగుతూ ఉంటే 100 సంవత్సరాలుగా మన గుడిని మనం కట్టుకోలేకపోయినామంటే, మన దేవుని గుడిని మనం నిర్మించుకోలేకపోయినామంటే, శ్రీరాముని జన్మభూమిలో 500 సంవత్సరాల కింద గుళ్ళని కూలగొట్టేసిపోతే, ఆనాడు వెళ్ళినటువంటి మొక్కలను కూలగొట్టేసిపోతే, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఎవరు పట్టించుకోకపోతే మన ధర్మాన్ని, మన దేవుణ్ణి, మన ప్రజలను రక్షించేటటువంటి శ్రీరాముని ఈరోజు అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ చేసినట్టే ఒకసారి మనం అంతా కూడా ఆయన ధర్మానికి, ఆయన యొక్క ధైర్యానికి, ఆయన యొక్క సాహసానికి శత్రువుల గుండెల్లో తొడదలాడించేటటువంటి నరేంద్ర మోదీ నాయకత్వం ఈరోజు భారతదేశానికి ఉంది అంటే, ఉగ్రవాదులు ఎవరు మన దేశం మీద కన్నెత్తి చూసేటటువంటి పరిస్థితి లేకుండా చేసిందంటే, అటువంటి నాయకత్వం మనకు అవసరమా లేదా ఒక్కసారి మనం అంతా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొన్న ఎలక్షన్లు అన్ని ఫ్రీ స్కీమ్లు చెప్పి ఇంతకుముందు చెప్పి అరవింద్ గారు చెప్పారు, రాకేష్ గారు చెప్పారు 6 స్కీమ్లు 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? 6 గ్యారెంటీలు 2500 వస్తున్నాయి. ఆ మక్క ధరలు ఎవరికైనా వచ్చిన ఎంబడే 2500 ఇస్తారా లేదా? ఒక్కొక్క మహిళకు 2500 ఇస్తాను అన్నా లేదా? 6 గ్యారెంటీలే ఓటేసాం. అప్పుడు కేసీఆర్ మాట నేను మోసపోయి ఓటేసాం, మళ్ళా 6 గ్యారెంటీలకు మోసపోయి ఓటేసాం. అప్పుల రాష్ట్రమే అని చెప్పి వాళ్ళే అప్పుల రాష్ట్రము, మొత్తం అప్పులు ఉన్నాయి, లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అని మళ్ళీ అయినా లేనిపోయిన అబద్ధాలు చెప్పి మందికి మోసం చేసినాయి. ఇప్పుడు ఏమంటున్నారు? మొత్తం అప్పులు ఉన్నాయి, ఈ అప్పులకు ఎట్లా కట్టాలనో, దీనికి ఏం చేయాలనో, మీకు ఏమంటారు? 200 యూనిట్ల కరెంటు ఈ రోజు నుంచి ఇస్తారు. పెద్ద పేపర్లో రాపించారు. 500 సిలిండర్ కి ఇస్తారు రాపించారు. ఇవి పేపర్ల మీదనే ఉంటాయి ఓట్ల వరకు, పేపర్ల మీదనే, మీకు రావు ఇవి. కేవలం ఓట్ల కోసం అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇచ్చి మిమ్మల్ని మురిపించి మిమ్మల్ని మోసం చేయించి ఈ పార్లమెంట్ లో ఓటు ఎట్లయినా సంపాదించబడేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళు ఎవరు కూడా చెయ్యమని ఆయన మాటల్లోనే చెప్పింది కదా. కేంద్రంలో 17 సీట్లు గెలిపియండి, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, అప్పుడే ఈ 6 గ్యారెంటీ అమలు చేస్తామన్నాడు. అంటే ఆయన మోసం చేసినట్టా లేదా? అధికారంలోకి వస్తే అమలు చేస్తాను ఆయన, మళ్ళీ 17 సీట్లు గెలిపియండి అంటే కేంద్రంలో వచ్చే పార్టీ నరేంద్ర మోదీ గారి పార్టీ, ప్రధానమంత్రి అయినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు,
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడమ్మా? 543 పార్లమెంట్ స్థానాల్లో ఈ 17 గెలిపిస్తారంటే ప్రధానమంత్రి అవుతారంట. అవుతారా? వాళ్ళ ఇండియా అలయన్స్ లోనే రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రకటించారు ఎవరన్నా? కాబట్టి దయచేసి అక్కడారా అమ్మడారా అది వస్తుంది ఆ పథకము, గృహలక్ష్మి, గృహజ్యోతి, ఆ జ్యోతి, ఈ జ్యోతి, ₹1,00,000 పెళ్లికి, తులం బంగారము, ఇవన్నీ మస్తు మాటలు చెప్పి 4,000 పెన్షన్, ₹2,00,000 రుణమాఫీ అయినా? రైతు బంధు 15,000 వచ్చిందా? రైతు కూలీల 12,000 వచ్చిందా? ఏ పథకము లేదు. ఇట్లనే ఇంకా పొద్దు గడుపుతారు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఎలాంటి మోసాలు చూసినా ఈ ఓటు దేశం కోసం, ఈ ఓటు మన కోసం, ఈ ఓటును ఖచ్చితంగా కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి మీ పార్లమెంట్ సభ్యుని పెద్ద మెజార్టీతో గెలిపించండి. నరేంద్ర మోదీ గారికి తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున పార్లమెంటు సీట్లు బహుమతి ఇవ్వడానికి మరి ఇక్కడ నిజామాబాద్ ప్రజలందరూ అక్కలు చెల్లెలు అందరూ కూడా పూర్తిగా ఆశీర్వదించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, శ్రీరాముడు అక్షింతలు ఇచ్చి మనకి ఇంటింటికి పంపించి ఆశీర్వాదం చెప్పిండు. మనమంతా ఏం చేయాలి? ఇప్పుడు ఓటేసి నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదించాలి. జై శ్రీరామ్. 2 చేతులు ఎత్తారు. అక్కడ లాస్ట్ దాకా కనబడుతున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కి, భారత్ మాతా కి. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్. అబ్కి బార్ 400 పార్, అబ్కి బార్, అబ్కి బార్. జై హింద్. దయచేసి ఎవరు బీపీ9 టైమ్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట బెల్ ను క్లిక్ చేయండి.